ఓం శ్రీ గురుభ్యో నమః. బలిదైత్యేంద్రకరద్వయీకృత ప్రక్షాళనం వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచె యోగి సుమనః సంప్రార్థిత శ్రీధముం కలితానమ్రరమాలలాట పదవీ కస్తూరికా సాదమున్ నలినామోదమున్ రత్ననూపురిత నానా వేదముం పాదమున్ సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణము అఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీటకడిగే అసురోత్తముడున్ విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దశ్యామి యంచుం క్రియాక్షిప్రుండైదనుజేశ్వరుండు ఒడుగుం చేసాచి పూజించే బ్రహ్మప్రీతం మని ధరవోసె భువనం ఆశ్చర్యమున్ పొందగాన్ అమరారాతికరాక్షతోక్షిత పవిత్రాంభక్కణశ్రేణికిన్ కమలాధీశ్వరుడొడ్డే ఖండిత దివౌకస్వామి చిన్మస్తముం కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచాప్కచోపాస్తమం విమల శ్రీకుచ శతచూచుకతి కూచుకతటి విన్యస్తమున్ హస్తమున్ పుట్టి నేర్చుకొని పుటక నేర్చెనో చిట్టి బుద్ధులిట్టి పొట్టి వడుగు పొట్టనున్న వెల్ల భూములేని నని నవ్వి ఎలమీ ధరణి దానమిచ్చెనప్పుడు ఇంతింతై వటుడింతయై మరియు తానింతైన భోవీదిపైనంతై తోయదమండల భ్రమున గల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువినిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్ధియై రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై ఛవి మత్కంకణమై కఠిస్థలిన్ ఉదంచద్ఘంటియై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచో ఒక పాదంబున భూమిగప్పి దివి వెరొంటన్ నిరోధించియుండొకటన్మీది జగంబులెల్ల తొడి నుండింటిన్ విలంఘించి పట్టక బ్రహ్మాండకటాహముం పగిలె వెండ్రంబై పగుల్ కనరానొకడై వగ్భృగల్లభ్యుడై హరివిభుండొప్పార్య విశ్వాకృతిన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా అని విదురుణ్ణి మైత్రేయ మహర్షి సంబోధిస్తూ తల్లి అయినటువంటి దేవహూతికి కపిల మహర్షి చెప్పినటువంటి ఆ 25 యోగా మార్గం యొక్క లక్షణాలను ఆయన వివరించాడు. ఇలా వివరించడంలో నువ్వు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది, ముఖ్యంగా మానవులకు కానీ సిద్ధులకు కానీ సాధ్యులకు కానీ ఎవరికైనా సరే చాలా ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే మనసు అనేటువంటిది దేనివల్ల ఫార్మ్ అవుతోంది అంటే ఉండేటువంటి దశేంద్రియాలు తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట గ్యాదర్ చేసి దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు అందులో ఉండేటువంటి జీవుడు ఆ మనసులో ప్రాసెస్ చేయబడినటువంటి విశేషాలతో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఆ జంఝాటంలో పడిపోతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం అటాక్ చేయవలసినది, అర్థం చేసుకోవలసినది, మార్చుకోవలసినది ఏమిటి అంటే ఆ మనసు చాలా పెక్యూలియర్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది.
కాబట్టి ఆ మనసుని కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చేసినట్లయితే అప్పుడు భగవంతుడనేటువంటి ఆ సిస్టము లేకపోతే ఆ భగవత్ సంబంధమైనటువంటి ప్రజ్ఞ, ఆ జ్ఞానం, ఆ సత్యం, ఆ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం అయినటువంటి అనంత బ్రహ్మస్వరూపం ఆత్మతత్వం నెమ్మదిగా నెమ్మదిగా విదితం అవడం ప్రారంభిస్తూ ఉంటుంది అని చెప్పిన తరువాత దీనినే మనకి అష్టమాధ్యాయంలో కూడా ఈ విషయాలనే చాలా విపులంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి దాంట్లో అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ అని చెప్పి అష్టమాధ్యాయంలో 8వ శ్లోకంలో ఆయన ఈ విధంగా అభ్యాస యోగయుక్తేన అభ్యాసం అనేటువంటి యోగం చేత, అభ్యాసం అంటే కంటిన్యూస్లీ రిపీటెడ్లీ దానిని మననం చేస్తూ ఉండడం, చదువుతూ ఉండడం, దాని గురించి ఆలోచిస్తూ ఉండడం, దాని గురించి చింతిస్తూ ఉండడం, అలా ఆలోచించినటువంటి విషయాన్ని మనం అన్వయం చేసుకుంటూ దానిని అమలుపరచడం అనేటువంటి సమ్ టోటల్ ఎఫెక్ట్ని అభ్యాసము అంటారు. అటువంటి అభ్యాస యోగయుక్తేన అటువంటి దాంట్లో చేతస అంటే ఈ మనసు, ఈ చిత్తాన్ని నా అన్యగామిన ఇంకొక దాని మీదకి దేన్ని కూడా వెళ్ళనివ్వకుండా పరమం పురుషం దివ్యం, ఆ పరమం అంటే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది, పురుషం అన్నిట్లోనూ కూడా పూరించిపోయి ఉన్నటువంటి దివ్యం అంటే ఇక్కడ వెలుగు స్వరూపము అంటే జ్ఞానస్వరూపము, కాన్షియస్నెస్, అటువంటి చైతన్య ప్రకాశం నియాతి పార్థ అనుచింతయన్. ఓ అర్జున, అనుచింతయన్, అను అంటే కంటిన్యూస్లీ అని అర్థం, ఎక్కడ వితౌట్ ఎనీ బ్రేక్, చింతయన్ ఆ పరమాత్మని ఎప్పుడైతే అదేంటి అంటే పరమం పురుషం దివ్యం అటువంటి దానిని పార్థ ఎవరైతే అనుచింతయన్ అభ్యాస యోగయుక్తేన చేస్తే అప్పుడు వాళ్ళకి యాతి ఆ పరమపురుష పదాన్ని పొందుతాడు అని చెప్పిన తర్వాత ఇందులో నిన్న మనం చేసినటువంటి విశేషాలు ఉన్నాయి. అహింస సత్యమస్తేయం యావదర్థ పరిగ్రహ బ్రహ్మచర్యం తపస్సౌచం స్వాధ్యాయ పురుషార్చనం అనేటువంటి విషయానికే మరొక విధంగా యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వితరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. నీకు చాలా సంగ్రహంగా చెప్తానయ్యా ఈ విషయాలు అని చెప్పి భగవద్గీతలో అనేక అధ్యాయాల్లో ఆయన ఇదే విషయాన్ని అక్కడక్కడ స్పృశిస్తూ వెళ్ళేటువంటి విషయం మనకి తెలుసు. ఇప్పుడు ఈ మనసు యొక్క లక్షణాన్ని 25 లక్షణాలు చెప్పిన తర్వాత నేను ఎందుకు ఈ విషయాన్ని నీకు చెప్తున్నాను అని కపిల మహర్షి మనసు మీద ఆయన చాలా మహర్షులు కానివ్వండి, జ్ఞానులు కానివ్వండి, అందరూ కూడా ఏం చేస్తుంటారంటే మనసు మీద ఫోకస్ చేస్తారు. ఎందుకంటే సంకల్ప వికల్పాలకి స్థానం మనసు, స్థిర నిశ్చయం చేసుకోవడానికి బుద్ధి అనేటువంటిది, తర్వాత దాని అనుభవాల కింద మార్చుకుని దానిలో పడిపోయేటువంటిది చిత్తం. ఈ మూడింటిని కలిపి అహంకారం అనేటువంటి ఒకానొక స్థితి మానవుడి దేహంలో ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఏతై అన్యైశ్చ పదభిర్మనోదుష్టం అసత్పథం బుద్ధ్యా యుంజీత శనకైర్జిత ప్రాణో హ్యతింద్రితః తదింద్రితః అన్నాడు. జితప్రాణ ఇంతవరకు చెప్పాంగా. అంటే ప్రాణాయామం చేస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మన దృష్టి కానీ మొట్టమొదటి స్టేజ్లో పెట్టినప్పుడు అప్పుడు మనసు ఏమవుతుంది, మనసుని మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద పెడుతున్నాం అనుకోండి, అప్పుడు టోటల్ మైండ్ అంతా కూడా లోపలికి పీల్చే గాలి మీద వదిలేటువంటి గాలి మీదే ఉంటుంది దృష్టి. అప్పుడు ఇటు అటు పోవడానికి అవకాశం లేదు. ఇది ఎక్కడ చేయాలి అంటే నలుగురిలో కూర్చుని వాళ్ళని వీళ్ళని చూస్తూ ఇవి చేయడం కాదు, ఏకాంతంగా ఉండేటువంటి ప్రాంతంలో కూర్చుని దీనిని చెయ్యాలి. జితప్రాణ జయించబడినటువంటి ప్రాణం అంటే వీటిని కంట్రోల్లో పెట్టుకున్నటువంటి సాధకుడు. అతదింద్రిత వాడు ఎలా ఉండాలంటే అతత్ ఇంద్రిత అంటే ఏమిటి, అతంద్రిత అంటే ఏ విధమైనటువంటి బద్ధకం, సోమరితనం, అలసత్వము లేకుండా తీసిపారు ఇవేం చేస్తానులే హాయిగా గుళ్ళో కూర్చుని వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఏదో చేసేసుకుందాం, అది కూడా సోమరితనమే అవుతుంది. ఆ సోమరితనం లేనటువంటి వాడే ఏతై
ఈ అన్యైచ ఇతరములైనటువంటి పదిభి ఈ ఈ జితప్రాణం చేయకుండా మిగతా రకాలైనటువంటి మార్గాల చేత చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? దుష్టమైనటువంటిది. తర్వాత అసత్ పదం, అసత్ లేనటువంటి దాన్ని ఉంది అనుకుని భావించేటువంటి భోగముల యొక్క పదం, ఆ మార్గాలలోకి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల శనకై నెమ్మదిగా మెల్లగా బుద్ధ్యా యుంజీత, బుద్ధి ద్వారా యుంజీత ఏకాగ్రం చెయ్యాలి. అంటే ఇప్పుడు ఏం చెప్పాడనమాట? ఈ మనసు యొక్క లక్షణాన్ని నేను చెప్తూ దుష్టం అసత్పథం మనః, దుష్టమైనటువంటి అంటే పనికి రానటువంటి పదాలలోకి మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. ఆ మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాలకి చెప్తుంది, ఇంద్రియాలని చెప్తుంది, అక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇది విను, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇది ఏమిటిది అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనసు ఎప్పుడైతే ఇంద్రియాలకి ఇచ్చేస్తుందో ఆటోమేటిక్గా పాపం ఇంద్రియాలు మనసు మాట వినేసేసి దుష్టమైనటువంటిది అంటే నీకు అపకారం చేసి నీవు ఏ పనులైతే చెయ్యకూడదో ఆ పనులను చేయించేటువంటి మార్గాలలోకి అసత్పథం. ఆ మార్గాలు ఏమిటి అంటే లేనిది ఉన్నట్టుగా. ఎవరో చూస్తున్నాం అనుకోండి, చూసేట అబ్బా వీళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో, వీళ్ళు నా కోసం వెయిట్ చేసేస్తున్నారు, అయ్యో వీళ్ళు ఇదైపోతున్నారు అని చెప్పి లేనిది, ప్రేమ లేదు గుడ్డు లేదు, మనలో ఉండేటువంటి ఇంట్రెస్ట్ అవతల వాళ్ళ మీద చూపించి వాళ్ళు ఏదో మన మీద ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు అనుకునేటువంటి విధంగాను, అదేవిధంగా అసత్తు లేనటువంటి అనేక రకాలైనటువంటి ఉదాహరణకి చీరలు ఉన్నాయనుకోండి, ఏదో వస్త్రాలు ఉన్నాయనుకోండి, ఆ వస్త్రాల్లో ఉండేటువంటిది నూలు మాత్రమే, పోగులు మాత్రమే, కానీ అది అసత్ వేరే విధంగా కనిపిస్తుంది, మిథ్యాభూతం. అసత్పథం మిథ్యాభూతంగా అంటే లేనిది ఏదైతే ఉందో అది కనిపించకుండా దాని యొక్క అమరికను బట్టి మరొక విధంగా కనిపించేటువంటి వాటిని ఎంజాయ్ చేసేటువంటి మార్గములలోకి దుష్టం అసపథం మనః ఇలా వెళ్ళిపోతుంటుంది అమ్మ మనసు. అందుకని నేను కంటిన్యూస్గా ఎందుకు మనసు 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 అంటున్నాను అంటే కారణం ఇది, దీనికి ఆ లక్షణం ఉంది కాబట్టి దాంట్లోనే పార్ట్ అయినటువంటి బుద్ధి ద్వారా యుంజతే ఏకాగ్రం చేయాలి, శనకై నెమ్మదిగా అన్నాడు. బుద్ధి అనేటువంటిది ఏమిటంటే స్థిర నిశ్చయం చేసుకోవాలి. ఏమిటి ఇక్కడ మనం స్థిర నిశ్చయం చేసుకోవాలి అనేటువంటిది ఏమిటి అంటే, స్థిర నిశ్చయం ఏమిటి అంటే బంగారంలో నగలన్నిట్లోనూ ఉండేటువంటిది ఒక బంగారం మాత్రమే అని స్థిరంగా మన బుద్ధి దాని మీద నిలబెట్టినప్పుడు అప్పుడు ఆ బంగారం అనేక రకాలైనటువంటి నగల రూపాల్లోకి మారి అవి మన ఆకర్షిస్తూ ఉన్నాయి. ఓహో ఈ ఆకర్షణ అంతా మిథ్య, ఈ ఆకర్షణ ఇది ఆకర్షించేస్తోంది. అది ఎందుకు ఆకర్షిస్తుంది? మనసు యొక్క లక్షణం అది. బుద్ధి ఏం చెప్తోంది? ఇదంతా బంగారమే అని బుద్ధి ద్వారా యుంజీత ఏకాగ్రం చేయాలి. అంటే రెండు ఆపరేట్ చేయాలి. చూస్తూ ఉండేటువంటి నగలు, చూస్తూ ఉండేటువంటి మట్టి కుండలు, చూస్తూ ఉండేటువంటి కెరటాలు, వీటిలన్నిటినీ మనసు చూసేస్తూ ఉంటుంది, ఇంద్రియాల యొక్క లక్షణం అది. కాబట్టి వీటిలన్నిటి వెనకాల కూడా అక్కడ ఉండేది బంగారం, ఇక్కడ ఉండేటువంటి మట్టిది, అక్కడ ఉండేటువంటి సముద్ర జలం, అదేవిధంగా సమస్త జీవుల్లోనూ ఉండేటువంటిది ఆత్మ చైతన్య ప్రకాశం అనేటువంటి బంగారం ఉంది. ఆ బంగారమే చెట్టు కింద, పుట్ట కింద, కుక్క కింద, మనిషి కింద, మాటల కింద, వీటి కింద కనిపిస్తోంది అని చెప్పి బుద్ధ్యా యుంజీత ఏకాగ్రం చేయాలమ్మా అని చెప్పి అసలైనటువంటి తత్వం తెలుసుకున్నప్పుడు ఇది కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మా మనసు దుష్టమైనటువంటిది అని చెప్పి ఆయన ఆ పదం అందుకుని వాడాడు. అంటే దుష్టం అసత్పథం ఇలా వెళ్తూ ఉంటుంది మనసు అని చెప్పిన తర్వాత మరి బాగానే ఉందరా, ఇది మనసు మరి భగవంతుడు చేశాడు కదా, ఇంద్రియాలు వాడే ఇచ్చాడు కదా, సృష్టి కూడా ఎదురుగా కనిపించేటువంటి సమస్త వస్తుజాలం కూడా ఆయన క్రియేషన్లోదే కదా, మరి చూడొద్దంటాం ఏమిటి? అవన్నీ చూడొద్దు అనుకున్నా కూడా కనిపిస్తూనే ఉన్నాయి కదా, మరి దీనికి సొల్యూషన్ ఏమిటి
అని మనలాంటి వాళ్ళు అడుగుతారు. అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి బుద్ధియా యుంజీత, బుద్ధితో ఏకాగ్రం చేయాలి. అసలైన విషయం తెలిసినప్పుడు ఇవి ఏవి కూడా మనని ఆకర్షించవు. ఈ మనుషులు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తూ ఉండడాలు కానీ, ఇవి ఏమీ కూడా మనని ఆకర్షించవు, దుష్టపథంలోకి తీసుకెళ్ళవు. కాబట్టి మరి ఏం చేయాలి అంటే, సాధకుడు అనేటువంటి వాడు ఏం చేయాలి అంటే, శుచౌ దేశే ప్రతిష్టాప్య విజితాసనాసనం తస్మిన్ స్వస్తి సమాసీన రుజుకాయ సమభ్యసేత్. అమ్మ శుచౌ, మొట్టమొదటి ఏం చేయాలో తెలిసిన, నువ్వు ఈ గుంపులోకి వెళ్ళకు, ఈ గుళ్ళల్లోకి వీటిల్లోకి వాటిల్లోకి పరిగెత్తకు. వెళ్ళు, ఏదో అర్చన కోసం వెళ్ళి ఏదో సింపుల్గా నాకు 10 నిమిషాలు పారాయణ చేసుకోవడానికి వెళ్ళు. అక్కడ కాదు చెప్పాలి. నువ్వు చేయాల్సినటువంటి సాధన అంతా కూడా ఏకాంతంగా ఇంట్లో చేసుకోవాలి. శుచౌ, పరిశుద్ధమైనటువంటి దేశే, స్థానంలో, ఆసనాన్ని ప్రతిష్టాప్య, ఒక ఆసనాన్ని వేసుకో. నీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో, నీకు ఏది శ్రమ లేకుండా ఉంటుందో, ఏది నీకు సుఖంగా ఉంటుందో అటువంటి ఆసనాన్ని, ఏదో ఓ పరుపు వేసుకున్నారనుకోండి, లేదా గోడకు ఆనుకుని ఓ పరుపు వేసుకుని కాళ్ళు మడతెట్టుకోలేకపోతే కాళ్ళు చాపుకునో, ఏది ఆ వయసుని బట్టి యథాశక్తిని బట్టి అటువంటి ఆసనం ప్రతిష్టాప్య, దాన్ని ప్రతిష్ఠించాలి, ఆసనాన్ని ప్రతిష్ఠించుకోవాలి. మొట్టమొదటి నువ్వు కూర్చునేటువంటి స్థానం శుచౌ దేశే ఆసనం ప్రతిష్టాప్య. అప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు నువ్వు కూర్చుంటావుగా, ఇప్పుడు కూర్చున్నటువంటి దానిని వేసుకున్నటువంటి ఆ పరుపో చాపో ఇదో అది మామూలుగా ఆసనం. ఇప్పుడు నీ శరీరాన్ని ఆసనం కింద మార్చుకోవాలి. విజిత ఆసన. అప్పుడు నీ కాళ్ళని, నీ చేతుల్ని ఆ ఆసనం మీద ఒక ఆసనాల రూపంలో, అదే పద్మాసనమో లేకపోతే ఇంకొక ఆసనం యోగాసనాల్లో చెప్తారుగా, అందులో మనకి కన్వీనియంట్గా ఉన్నది మనం చెయ్యగలిగినటువంటి ఆసనాన్ని విజిత ఆసన, దాన్ని నువ్వు జయించాలి. అంటే దాని మీద నువ్వు కంట్రోల్ పెట్టుకోవాలి. పద్మాసనం ఉందనుకోండి, ఆ పద్మాసనం కాసేపు వేసేటట్టు నొప్పి పెడుతూ ఉంటుంది, అంటే నువ్వు దాన్ని జయించలేకపోయావు ఆ పద్మాసనాన్ని. కాబట్టి జయించేటువంటి విజిత ఆసన. అప్పుడు ఏం చేయాలమ్మా, చేశానయ్యా, కూర్చున్నాను, బాగానే ఉంది. తస్మిన్, ఆ ఆసనంలో, అంటే నువ్వు వేసుకున్నటువంటి కింద వేసుకున్నటువంటి పరుపు చాపాయి వీటిని ప్లస్ నువ్వు వేసుకున్నటువంటి పద్మాసనమో లేకపోతే ఇంకో ఆసనంలో కూర్చుంటావు కదా, తస్మిన్, ఆ ఆసనమునందు స్వస్తి, అస్తి, సుఖముగా, స్వస్తి అంటే సుఖంగా, తర్వాత సుఖంగా కూర్చో. తర్వాత రుజుకాయ, రుజు అంటే స్ట్రైట్గా ఉండేటువంటి కాయ, శరీరాన్ని స్ట్రైట్గా పెట్టి సమాసీన, అలా స్ట్రైట్గా పెట్టు. ఆసనంలో సుఖంగా కూర్చో, కింద మంచి ఆసనం వేసుకో, ఆ ప్రదేశం శుచిగా ఉంచుకో, ఏకాంతంగా ఉండు. నలుగురిలో వెళ్ళేసేసి ఈ పోజులు మాత్రం కొట్టకు. కొంతమంది ఏం చేస్తుంటారంటే వచ్చేసేసి ఏదో పెద్ద ఇదిగా అంటన్నమాట, కళ్ళు మూసేసుకుంటాడు, ఆ కుర్చీలో ఇలాగా స్ట్రైట్గా పెడతాడు. 2 నిమిషాలు చూసేటట్టుగా మళ్ళీ వాడికి నడ్డంగిపోతుంటుంది, మళ్ళీ కళ్ళు తెరిచి నన్ను చూస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటారు, వాళ్ళని వీళ్ళు చూస్తూ ఉంటారు. ఇవన్నీ మామూలుగా ఈ కథలన్నీ. కాబట్టి ఇవన్నీ గుంపుల్లో కుదరదు, ఏకాంతంలో చేయాలి. కాయాన్ని చిన్నగా పెట్టాలి, పెట్టి సమాసీన, కాయాన్ని సరిగ్గా పెట్టావు, హాయిగా కూర్చున్నావు. ఆసీన, చక్కగా కూర్చోవాలి. చక్కగా అంటే వితౌట్ మూవింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అప్పుడు అభ్యసేతు, ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. ఓ సాకార రూపమో లేకపోతే ఒక మంత్రాన్ని అనుకుంటూ ఉండడమో, లేకపోతే మంత్రాన్ని మనం ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనసులో నెమ్మదిగా ఆ బొమ్మని, ఆ అమ్మవారి యొక్క బొమ్మని పెట్టుకుని ఇలాగ సుఖంగా కూర్చుని ఏకాంతంలో ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగ చెయ్యాలమ్మా. ఎందుకంటే మనసు దుష్టమైనటువంటిది, అటు ఇటు పరిగెడుతుంది అని చెప్పి మనసు లక్షణం చెప్పాంగా. ఇప్పుడు బుద్ధి ద్వారా నేను నిర్ణయం చేసుకున్నాను, నేను ఇలా కూర్చుంటాను, చేసుకుంటాను అని చెప్పి చెయ్యాలమ్మా. ఇది ఎవరు చెప్తున్నారండి? సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మయే కపిల రూపంలో వచ్చి దేవహూతి అంటే వెలుగులను హూతి పిలిచేటువంటి మనస్తత్వం కలిగినటువంటి దాన్ని దేవహూతి అంటారు. నిజంగా మాకు వెలుగు కావాలి, జ్ఞానం కావాలి, సత్యం కావాలి అని ఎవరైతే మనస్ఫూర్తిగా పిలుస్తారో, అనుకుంటూ ఉంటారో, చింత చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళకి సాక్షాత్తు పరమాత్మ వచ్చి
చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవ్రీ మానవుడు ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ బాడీ, సంఘాతం వీడికి, దీంతోనే ఆపరేట్ చేయాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా అనేక రకాలైనటువంటి శ్లోకాల్లో భగవంతుడు చెప్తూ ఉంటాడు. అవి కూడా భగవద్గీతలో ఉంటాయి. అయిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అమ్మ ఇలా కూర్చున్నావు కదా, కూర్చున్న తర్వాత ప్రాణస్య శోధయేన్మార్గం పూర కుంభకరేచకై ప్రతికూలేన వా చిత్తం యథా స్థిరం అచంచలం. అమ్మ ఇప్పుడు పూరకము, కుంభకము, రేచకము అని 3 రకాలైనటువంటి పద్ధతులతో ప్రాణస్య, ప్రాణం యొక్క మార్గం అంటే ఆ మార్గాన్ని, ఈ ప్రాణం లోపలికి వెళ్ళినటువంటి గాలి ఎటు వెళ్తుందో ఆ వెళ్ళేటువంటి మార్గాన్ని శోధయేత్, శుద్ధి చేయాలమ్మా. దేంతో శుద్ధి చేయాలి? పూరకము, కుంభకము, రేచకము అని 3 విధానాలు చెప్తాను. అదేమిటో ఆ 3 విధానాలతో ఈ ప్రాణం లోపలికి వెళ్ళిన తరువాత ఎలా వెళ్తోంది, ఆ ప్రాణం ఎందులోకి వెళ్తోంది, ఆ వెళ్ళేటువంటి మార్గాన్ని శోధయేత్, శుద్ధి చేయాలమ్మా. తరువాత ప్రతికూలేనవా, ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. రేచకై కుంభక పూరహ అని రివర్స్ డైరెక్షన్లో కూడా చేయాలమ్మా. ఈ విధంగా చేసినా పర్వాలేదు. పూరకము, కుంభకము, రేచకం అనే పద్ధతిలోనైనా చేయొచ్చు. లేదా రేచకము, కుంభకము, పూరకము అనేటువంటి రివర్స్ డైరెక్షన్లోనైనా ప్రతికూలేనవా, దానికి ఆపోజిట్ డైరెక్షన్లోనైనా యథా చేయాలమ్మా. యథా అప్పుడు ఏమవుతుంది, అలా చేయడం వల్ల ఏమవుతుందో తల్లికి అని చెప్తూ, యథా ఇలాగ చేసినట్లయితే ఏ విధంగానైనా సరే, అలా చేసినా ఇలా చేసినా సరే, చిత్తం స్థిరం అచంచలం. అప్పుడు చిత్తం, ఈ మనసుందేనిది, ఈ సంకల్ప వికల్పాలు చేసేటువంటి మనసుందే, అది చిత్తం. లేకపోతే నిన్ను అనుభవాలు, నిన్ను డిస్టర్బ్ చేసేటువంటి చిత్తం ఉందే, ఆ అనుభవాలు, అందులో ఉండేటువంటి కోరికలు, అది నిన్ను ఎప్పుడు మాకు ప్రవోక్ చేస్తూ ఉంటుంది. ఆ చిత్తము, ఇటు మనసు, రెండూ కూడా చిత్తం స్థిరంగా ఉంటుంది, కదలకుండా ఉంటుందమ్మా. అప్పుడు అచంచలం, ఇంకా చంచలత్వం లేకుండా ఉంటుంది. ఎప్పుడు అంటే ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుంభక రేచకై, లేకపోతే రేచక కుంభక పూరకై, అలా ప్రతికూలైన అలా చేసినా ఇలా చేసినా సరే స్థిరంగా ఉంటుందమ్మా అన్నాడు. ఇప్పుడు పూరకం అన్నాం అనుకోండి. ఇప్పుడు మామూలుగా కొన్ని గాలిని లోపలికి పీల్చడం, పూరించడం అన్నట్టు, దానిని పూరకము అంటారు. అలా గాలి పీల్చిన తర్వాత దాన్ని మళ్ళీ బయటికి ఇమ్మీడియట్గా వదలకుండా దాన్ని కుంభకం, దాన్ని అలాగా నిలబెట్టాలి లోపల. ఆ లోపలికి గాలి పీల్చేసి దాన్ని అలా గట్టిగా నిలబెట్టాలి ఒక 2-3 సెకండ్ల పాటు. అది చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క శక్తిని బట్టి వాళ్ళు దాన్ని నిలుపుతూ ఉంటారు. నింపిన దాన్ని కుంభకం అంటారు. లోపలికి గాలిని పూరించడాన్ని పూరకం అంటారు. లోపల దాన్ని అలాగ నిలబెట్టి ఉంచడాన్ని కుంభకం అంటారు. తరువాత రేచకం, అలా కొంచెం సేపు ఉన్న తర్వాత దాన్ని మళ్ళీ బయటకు వదిలేస్తాం. వదిలేసిన తరువాత మళ్ళీ ఇమ్మీడియట్గా పీల్చకుండా, ఇప్పుడు ఏమంటే బయటికి మొత్తం పీల్చినటువంటి అంతా బయటకు వెళ్ళిపోయిందిగా, వెళ్ళిపోయిన తర్వాత కాసేపు పీల్చకుండా అలాగ ఉండడం అనేటువంటి దానిని, ఆ బయటకు వదిలేసినటువంటి దానిని మళ్ళీ లోపలికి ఇమ్మీడియట్గా పీల్చకుండా ఫ్రీ ఇట్ అంటే వితౌట్ ఎనీ ఎయిర్ ఇన్సైడ్ అలాగ ఉండేటువంటి రేచకము అనేటువంటిది ఉంటుంది. దీని రివర్స్ డైరెక్షన్ అంటే ఏమిటి? మొట్టమొదటి లోపల ఉండేటువంటి గాలిని అంతటినీ బయటకు తోసేయండి, ఏమీ లేదు, ఇప్పుడు ఖాళీగా ఉంది. అలాగ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్, 2-3 సెకండ్లు అలా ఉన్న తర్వాత నెమ్మదిగా రేచకం అయిపోయిందిగా, ఇప్పుడు పూరకం, లోపల గాలి పీల్చండి, పీల్చి కుంభకం చేయండి, లోపలికి ఆ కుంభకం చేస్తూ ఉండండి. కాబట్టి ఇలాగ ప్రాణాయామం చేస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతుందమ్మా. ఇలాగ జరిగేటప్పుడు ఇది మామూలుగా ఆ ట్రైనర్స్ ఉంటారు, ఆ గురువులు ఉంటారు, వాళ్ళ యొక్క డైరెక్షన్స్లోనే ఈ పనులు చేయాలి. ఎందుకంటే దీనివల్ల అతిగా చేసినట్లయితే రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఉంటాయి. కాబట్టి గురువు యొక్క పర్యవేక్షణలోనూ లేకపోతే కాంపిటెంట్ అథారిటీ ఈ ప్రాణాయామ విద్యను చెప్పేటువంటి వాళ్ళ దగ్గర మాత్రం చేయాలి. సింపుల్ రేషియోస్తో మనం కూడా చేసుకోవచ్చు, కానీ ప్రిఫరబుల్లీ అది ఉంటే మంచిది. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే శోధయేన్ మార్గం, ఈ గాలి లోపలికి వెళ్ళేటువంటి మార్గం శుచి అవుతుంది అన్నాడు. ఇక్కడ పట్టుకోవాలి మనం, పట్టుకోవాల్సినటువంటి ముక్కుతోని గాలి పీల్చామండి,
గాలి లోపలికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్తుంది అది? ఎందులోంచి వెళ్తోంది? ఆ గాలి ఏం చేస్తోంది? లోపలికి గాలి వెళుతున్నప్పుడు నాడులు అని ఉంటాయి. రక్తనాళాలు కాకుండా నాడులు. నాడులు అంటే మన లోపలికి న్యూరాన్స్ ట్రావెల్ చేసేటువంటి కండక్టర్స్ ఉంటాయి, రాగితీగలు లాంటి నాడులు ఉంటాయి. ఆ నాడులన్నీ రక్తనాళాలు వేరు, రక్తం ప్రవాహం చేసేటువంటి గొట్టాలు వేరు. నాడులు అంటే మన వెన్నెముకలో నాడీ మండలంలో న్యూరాన్స్ అంటే ఏమిటి? సిగ్నల్స్ని విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్ చక్ 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 తీసుకెళ్లేటువంటి ఎలక్ట్రికల్ పార్టికల్స్ న్యూరాన్స్ అంట. ఆ న్యూరాన్స్ ట్రావెల్ చేసేటువంటి కండక్టర్స్ అంటే రాగితీగలు లాంటివి అనమాట, నాడులు అనమాట. ఆ నాడుల్లోకి ఏం జరుగుతుంది? ఈ ప్రాణస్య, మనం పీల్చినటువంటి గాలి ఆ నాడుల్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. అంటే అదేవిధంగా ఈ నాడులు పక్కనుండేటువంటి రక్తనాళాల్లో ఉండేటువంటి కన్నాల ద్వారా పీల్చినటువంటి గాలి ఆక్సిజన్ లోపలికి వెళ్ళి అక్కడ హెమోగ్లోబిన్ ఆక్సిజన్ అందించి హెమోగ్లోబిన్ని శుద్ధిపరుస్తూ ఉంటుంది. తరువాత రక్తనాళాల్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని వీటిని బయటకు తీసుకొస్తూ ఉంటుంది. అదేవిధంగా శరీరంలో ఈ నాడులను శుద్ధిపరుస్తూ ఉండేటప్పుడు ఫార్మ్ అయినటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రేచకం ద్వారా బయటి ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగ కొంచెం సేపు ఎందుకు ఉంచాలంటే ఆ గాలి కొంచెం లోపల ఉంటే దానికి కొంత టైం ఉంటుంది కాబట్టి ఆ నాడులను శుద్ధిపరుస్తుందమ్మా. ఇలాగా కూర్చోవాలి అంటే ఏమిటనమాట? శుచౌ దేశే ప్రతిష్టాప్య విజితాసనం ఆసనం తస్మిన్ స్వస్తిమాసీనం రుజకాయ రుజకాయంతో కూర్చుని ఈ పూరక కుంభకాలు అనేటువంటివి చేయాలమ్మా. చేస్తే అప్పుడు దుష్టమైనటువంటి మనస్సు స్థిరంగా ఉంటుంది అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.